నమస్తే. తుఫాన్ భయంతో రైతులు వరి పంటను కోశారు, రోడ్ల మీదకు చేర్చారు. కొనుగోలు చేయడానికి ఆర్బీకే అధికారులు మీనమేషాలు లెక్కించారు. మిల్లర్లు వెనుకాడారు. దాంతో రైతులు టార్పాలిన్లు కప్పి రోడ్లపై ఆరబెట్టారు. నిన్న మొన్నటి వర్షాలతో వడ్లు తడిసి మొలకెత్తాయి. దాంతో కృష్ణా జిల్లా రైతులు ఆవేదనతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. మిచాంగ్ తుఫాన్కి కృష్ణా డెల్టాలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంట వేశారు, వరి పంట. దీనికి సంబంధించి 10.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం అంచనా వేసిన 10.50 లక్షలు అంచనా వేస్తే ఈ ఏడాది ఇంకా ఎక్కువగా దిగుబడి రావడం జరిగింది. కానీ దిగుబడి వచ్చినా కూడా వీళ్ళంతా కూడా ఇదంతా కూడా పంట మిచాంగ్ తుఫానుకు ముందు కోసినటువంటి పంట ఇదంతా కూడా. అయితే తేమ శాతం 17% కన్నా ఎక్కువ ఉండటంతో వీళ్ళంతా కూడా ఆరబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆరబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ తుఫాన్ రావటం ఇవన్నీ దాదాపుగా 10 రోజులుగా ఇలా రోడ్డు వెంట నిలిచిపోయినాయి. మనం చూడొచ్చు ఈ బస్తాలో ఉన్నటువంటి అడుగు భాగంలో మొత్తం కూడా ఈ ధాన్యం అంతా కూడా మొలకలు వచ్చేసే పరిస్థితి అయితే మాత్రం మొలకలు స్పష్టంగా కనపడుతున్నాయి. మొలకలు రావటం అంటే దీనివల్ల రైతుకు తీవ్రమైనటువంటి నష్టం అని చెప్పాలి. ఎందుకంటే మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మొలకలు వచ్చిన ధాన్యానికి మొత్తం కూడా రేటు తగ్గించేసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే పంట పొలాలన్నీ వరి పొలాలన్నీ కూడా చాపల్లా మొత్తం కూడా నేల మీద జారిపోయినాయి. అదేవిధంగా ఈ ధాన్యం మాత్రం కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు అయితే రోడ్ల వెంట ఉన్నాయి. ఇక్కడే కాదు, మచిలీపట్నం నుంచి అవినిగడ్డ వరకు మొత్తం కూడా దాదాపుగా 40 కిలోమీటర్ల మేర మొత్తం ఒడ్డండా కూడా రోడ్ల మీదే ఉండటం జరిగింది. ఈ పరిస్థితుల్లో రైతులు అయితే మాత్రం ఒక విధమైనటువంటి ఆవేదన అయితే మాత్రం రైతుల్లో ఉంది. ఎకరానికి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నటువంటి రైతులు ధాన్యం ఇంటికి వచ్చే దశలో వాళ్ళకు ₹1 వస్తుందనుకున్న దశలో లేదు, గిట్టుబాటు కౌలు చేస్తూ రైతుకి కట్టాల్సిన దశలో మొత్తం కూడా ఇదంతా కూడా ఈ నష్టాన్ని మాత్రం రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏముందండి, వాన మూలాన ఇప్పుడు అక్కడేమో బాలాజీలోనేమో దించుకోవట్లేదు, ఎక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు వారం రోజులు అయింది, వారం రోజులు బట్టి అట్లాగా ఉండే వడ్డు. ఎంత నష్టం ఉంటుంది మీకు దాదాపుగా? మాకు 30,000 రూపాయలు నష్టం, ఎకరానికి 40,000 రూపాయలు నష్టం. 40,000 నష్టం అండి. అదే మరి ఏమంటున్నారు అసలు ప్రభుత్వం వైపు నుంచి? అక్కడికి వెళ్తే బాలాజీ బిల్లు కాడికి వెళ్తే ఆగండి అంటున్నారు దించట్లా. అది ఏంటి పరిస్థితి? ఏంటి రైతు పరిస్థితి? ఏముందండి, పరిస్థితి లేదు, ఏం లేదు. నష్టపోయినట్టే. ఎకరానికి 50,000 రూపాయలు లాసు. అంతా ఎక్కడ తడిసిపోయి ఉన్నాయి. మరి అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు వేసుకోవట్లా, ఇక్కడ చూస్తేనేమో రైతులు చూస్తేనేమో మా కౌలు మాకు కట్టండి అంటున్నారు. మరి మేము ఏం చేసలేని పరిస్థితుల్లో ఉన్నాం. అది చెప్పు, నువ్వు చెప్పు, ఏమంటున్నారు? పొలం వాండర్లేమో కౌలు కట్టాల్సిందే, ఇక్కడ మిల్లర్లేమో తేమ శాతాలు లెక్క బోల్డ్ తీసేస్తున్నారు. పైన మొత్తం తడిసిపోయి పెట్టుబడి పెట్టి మొత్తం ఉంది. ఎకరానికి 55,000 నుంచి 60,000 నష్టం. ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం, రైతుల ఆవేదన అంతా కూడా వింటున్నాం. ఎకరానికి దాదాపుగా 50,000 రూపాయల వరకు నష్టం జరుగుతుందని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం 17% తేమ శాతం నిర్ణయించింది. ఈ 17% కన్నా ఈ వరద వచ్చే అవకాశం ఉంది, మిచాంగ్ తుఫాన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వరి కోత మిషన్ల ద్వారా కోయటం ద్వారా తేమ శాతం 24 దాకా ఉంటుంది. దీని నేపథ్యంలో ఆరబెట్టుకుని రమ్మని చెప్పేసి అధికారులు చెప్పటం, మిల్లర్లు తీసుకోకపోవటం, ఈ 2 సమస్యలతో రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టాలు ఎదుర్కొన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పచ్చు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, BRK న్యూస్, కంకిపాడు వద్ద నుంచి.